యుద్ధ శిక్షణ గావించాడు. ధర్మ సంస్థాపన కోసం అలా దేవతల గోష్ఠి జరిగిన ప్రదేశమే ఈ తిరుక్కొట్టియూర్గా గోష్ఠీపురంగా విలసిల్లింది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజుడు గొప్పవాడు, ఘనాఘనుడు అని తెలుస్తున్నా అంగీకరించడం లేదు మా పాండితి ప్రకర్ష. ఇంకా ఇంకా పరీక్షించాలి అని సంకల్పించాం. చరమ శ్లోకాది మంత్ర రహస్యాల చూద్దాం. మంచి యోగ్యతే అయినా 3 నెలల తర్వాత వైశాఖ మాసంలో పంచమి నాడు రండి. అబ్బా, రామానుజుల వారు వచ్చారు. అప్పుడే వైశాఖ మాసం వచ్చేసింది. కాలాయ తస్మై నమః. అంతా బాగుంది. అయితే వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు చూద్దాం. శ్రమ అనుకోకుండా ఆశ్రమంలో కలుద్దాం. సరిగ్గా సమయానికి వచ్చాం. ఇంకో 3 మాసాల తర్వాత వత్తురు గాని. శ్రీరంగం నుండి తిరుక్కొట్టియూర్ రావడానికి 10 రోజులు, పోవడానికి 10 రోజులు పైనే పడుతుంది. అది తెలిసినా తిప్పుతూనే ఉన్నాను రామానుజుని. ఒకరోజు రాత్రి రంగనాథ స్వామి వారు తాయార్ సమేతంగా మా స్వప్నంలో సాక్షాత్కరించారు. గోష్ఠీపూర్ణ స్వామి, మీకిదేమైనా న్యాయంగా ఉందా? అమ్మా, మా రామానుజుల వారిని అటు ఇటు తిప్పి తిప్పి రాచిరంపాన పెడుతున్నారేంటి? తండ్రి, ఇక మీ పరీక్షలు చాలునయ్యా. మా రామానుజుల వారికి కావాల్సినవన్నీ ఉపదేశించండి. ఇది మా ఆజ్ఞ. మా రామానుజులకు చరమార్థాలను ఉపదేశం చేయమని అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది. అర్థమైంది. అలా లోక జననీ జనకులు వచ్చి చెప్పినా